కాకినాడ రూరల్ మండలం వాకలిపూడి గ్రామంలో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ భూ వివాదం నేపథ్యంలో వాకలిపూడి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు చింతకాయల శ్రీను కులాలను కించపరిచారని ఎమ్మెల్యే మేనల్లుడు బన్ను మాట్లాడాడని, చేసిన వ్యాఖ్యలు పొంతనలేని వ్యాఖ్యలని అన్నారు. ఇలాంటివి ఎప్పుడూ మాట్లాడలేదని, మాట్లాడితే రుజువు చూపించాలని, రుజువులు లేకుండా మాట్లాడడం తగదని జనసేన నాయకులు గంటా ప్రసాద్, శివకుమార్, గేదెల చిన్నారావు, లాయర్ హేమ, పద్మజలు అన్నారు. వాకలిపూడి గ్రామానికి కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశారని, గ్రామంలో అన్ని చోట్ల అభివృద్ధి చేశారని తెలిపారు. వ్యక్తిగత విషయాలు పార్టీకి అంటగట్టి పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తించడం బాధాకరమని, ఏదైనా ఉంటే మేమే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్దామని తెలిపారు. అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన కాకినాడ రూరల్ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు పంతం నానాజీ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు సోదరుడు చింతకాయల శ్రీను గారు ఏదో తన సొంత వ్యక్తిగత విషయాలు కూడా ఎమ్మెల్యే గారిని అభివృద్ధి చేయలేదు, వాకలిపూడిలో ఎక్కడా ఎమ్మెల్యే గారు కనపడతలేదు అంటున్నాడు సోదర. మీకు ఒకటే చెప్తున్నాం, మేము మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే మీరు ఎవరి దగ్గర కొన్నారో, మీ వెనకాల ఎవరున్నారన్నదే ఇవన్నీ తర్వాత చూసుకుందాం. అభివృద్ధి ఏం జరిగిందన్నదే మేము చెప్తాం. మీరు వాకలిపూడిలో మీ వెనకాల ఉన్న, అంటే నువ్వు మాట్లాడుతున్నావని నేను అనుకుంటలేదు, నీ వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే నీ స్వభావం మాకు తెలుసు. మేము ఎందుకు చెప్తున్నామంటే, ఈ వాకలిపూడి గ్రామంలో ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి, గత 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీలో జరిగిన అభివృద్ధి కేవలం 2 సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత మన ఎమ్మెల్యే పంతం నానాజీ గారిది. అంతేకాకుండా ఏదైనా గొడవ నీ పర్సనల్ గొడవ ఏదైనా ఉంటే పార్టీ తరఫున మేము అందరం మీకు అండగా ఉంటాం. నీకనే కాదు, గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారు ముందుండి ఏటది ఏం జరుగుతుంది అని మమ్మల్ని అడుగుతారు ప్రతిదీ. అంతేకాకుండా మీరు ఏదో వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి పార్టీలో పులుముదామంటే అది మాత్రం చాలా తప్పు అని మేము ఖండిస్తున్నాం జనసేన పార్టీ తరఫు నుంచి. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్తున్నాం, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో సుమారు 16 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది. మేము కావాలితే ఎక్కడికైనా వచ్చి మేము అభివృద్ధి ఏం జరిగిందన్నదే మేము నిరూపించడానికి ఈరోజు మీడియా ముత్తు సోదరుల సమక్షంలో మేము రుజువు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. జనసేన పార్టీ నుంచి ఓన్లీ మా వాకలిపూడి గ్రామంలో జరిగిన అభివృద్ధి, గతంలో అంగన్వాడీ స్కూళ్ళు చాలా సివిల్ సత్తాలకు చేరాయి, అంటే మరీ వరస్ట్గా ఉండి పట్టించుకునే నాదులు లేడు. ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాం. ప్రతి అంగన్వాడీ స్కూల్లో అంగరంగ వైభవంగా చాలా నీట్గా, కావాలంటే మీరే వెళ్ళండి, పక్కన సచివాలయం 3కి వెళ్ళచ్చు, వేరేది ఇంకా టాయిలెట్లు కూడా ఉండేవి కాదు. వాకలిపూడి హై స్కూల్కి ఎంత అభివృద్ధి చేసిందన్నది ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, మీకు కూడా తెలుసు. నువ్వు మాట్లాడేవంటే నీ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడించారన్నది మాకు తెలియాలా? ఖచ్చితంగా అన్నీ వస్తాయి. ఎందుకంటున్నామంటే అభివృద్ధి పదంలో ఏదైనా సంక్షేమైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులైనా ఎమ్మెల్యే గారి దగ్గరికి అడగందే పాపం. అడిగితే దేవుడు వరాలు ఇస్తాడో లేదో నాకు తెలియదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా సమస్య ఉందని చెప్తే అది 100%గా ఖచ్చితంగా జరిగితే నేను బల్లగుద్ది చెప్పగలను. ఎందుకంటే నేను ఎంతోమంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పెట్టించాం, ఎంతోమంది డ్రైనేజీ లేదంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే వెంటనే అవి పనులు ఉన్నాయి. దయచేసి ఎమ్మెల్యే గారు వాకలిపూడి రాలేదు ఇటువంటి మాటలు వద్దు సోదరా. ఎందుకంటున్నామంటే మేము యోగా సెంటర్కి ఎమ్మెల్యే గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు. రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు వచ్చారు. మీ పిసర్మెన్ కాలనీ దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఉద్దు తుఫాన్లో మీ మత్స్యకారులకి సంబంధించి మొత్తం అందరినీ సొంత బిడ్డలా చూసుకున్నారు 3 రోజులు. ఎందుకంటే దగ్గరుండి ప్రత్యేక సాక్షిగా మేము ఉండి దగ్గరుండి ఆయన ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆయన రావక్కర్లేదు. ఆ టైంలోనే ఆయన వచ్చి ప్రాణ నష్టం జరగకూడదని ఆయన దగ్గరుండి ప్రతి ఇంటికి వెళ్ళి
బతిమాలి అమ్మ రా అమ్మ మా బిడ్డలా చూసుకుంటామన్నారు. అలాగే 3 రోజులు వాళ్ళకి ఏ లోటు లేకుండా మమ్మల్ని ఎలా చూసుకున్నారో సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళని అలాగే చూసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఇది దృష్టిలో పెట్టుకుని ఏదో ఎమ్మెల్యే గారి మీద వేసేద్దాం అంటే మటుకు మాత్రం ఇది మేము ఒప్పుకోము. ఇప్పుడు తక్షణమే ఎమ్మెల్యే గారిని అన్న మాటలు ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని మేము బండు గారి పేరు తెచ్చారు. బండు గారు ఉండొచ్చు, అక్కడ ఎవరంటే ఉండొచ్చు. ఒక చట్టం ఒకటి ఉంటుంది, ఒక డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది, దేనికైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లా ఉంది. మీకు అన్యాయం జరిగితే లా ప్రకారంగా మీరు వెళ్ళి పోరాడండి. దాన్ని ఎత్తికస విషయం తెచ్చి పొలాల్లో స్విచ్ పెట్టి సోదరభావంగా అందరూ కలిసి ఉండే వాళ్ళని ఎడదిద్దారని మాత్రం ఇటువంటి చర్యలు చేయొద్దని దయచేసి. ఈ అభివృద్ధి అనేది ఏదన్నా ఉందంటే ఒకవేళ సోదర నీకు తెలియకపోవచ్చు, అంటే నువ్వు రావు కాబట్టి అభివృద్ధి ఎంత జరిగిందన్నదే నీకు తెలియకపోవచ్చు. నేనే బోల్డెన్ సార్లు నీకు అన్న ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే నువ్వు వచ్చింది లేదు, ఎప్పుడు ఏదో కారణం చెప్పుకోడు. మేము ఎన్నోసార్లు మీకు ఫోన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నువ్వు పార్టీలో ఉన్న పార్టీ మనిషి అని మాకు అనుకోవాలంటే నువ్వు ఏ పార్టీ ఏ ప్రోగ్రామ్కైనా నువ్వు అటెండ్ అవుతాయి కదా. లేదు, అది నీ వ్యక్తిగత విషయం, దాని గురించి నేను మాట్లాడకూడదు. నువ్వు ఏ వ్యాపారాలు చేసుకుంటావు దాని గురించి, అది పర్సనల్, నీ వ్యాపారం నీకు ఉంటుంది. దాని గురించి మేము ఇక్కడ ఎత్తదలుచుకోలేదు. ఎందుకంటే ఇది మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి జరగలేదనే దాని గురించి నువ్వు అన్న దాని గురించి ప్రతి పంచాయతీకి మనం ఆకులపూడే కాదు, కాకినాడ రూరల్లో ఎక్కడన్నా వేరే వెళ్ళి చూసుకో, ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగిందన్నది నీకు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. కావాలితే మేము మొత్తం ఎంత అభివృద్ధి జరిగిందో వాకలపూడి గ్రామం జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త వస్తాడు, మీకు ఎక్కడ ఉంది ఏ వర్క్ జరిగింది మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా